హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు జూలై 1వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపల విడుదల కాబోయేటువంటి పథకాల లిస్ట్ అనేటువంటిది వచ్చేసిందనమాట. అంటే ఏ తేదీన ఏ పథకాలు అనేటువంటి వాటిని ప్రారంభించబోతున్నారు, ఆ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఎంతెంత చేకూరుతుంది, సో ఇన్ కేసు వాటికి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఎట్లా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు విధానం ఎట్లా ఉంటుంది, అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఓకేనా. సో ఈ విధంగా పూర్తి వివరాల గురించి మీకు వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయడం మీద మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే, సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూలై నెలలో ఎన్ని పథకాలు అనేటువంటివి కొత్త పథకాలు అమల్లోకి రాబోతున్నాయి, ఓకే, రెగ్యులర్గా ఇచ్చేటువంటి పథకాలు అనేటువంటివి ఏమిటి, వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి చేకూరుతుంది, ఆ వివరాల గురించి అయితే చూద్దాము. ఇక మొట్టమొదటిగా మనకు ఈ జూలై నెల ఉచిత రేషన్ పంపిణీ వచ్చేసి వీరికి మాత్రము, ఓకేనా. సో ఒక నెల ముందుగానే అంటే 25వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య లోపల రేషన్ పంపిణీ అయితే చేయాలని తాజాగా ప్రభుత్వము ఒక కొత్త రూల్ అయితే తీసుకొచ్చిందనమాట, ఓకేనా. సో దాని గురించి అయితే మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే రేషన్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది. రాష్ట్రంలో వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు ముందుగానే ఇళ్లకు పంపిణీ చేయాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూలై, ఓకేనా, ఈ యొక్క రేపు జూలై 1వ తారీఖున యాక్చువల్గా ప్రతి నెల కూడా ఇచ్చేవాళ్ళు అనమాట రేషన్ పంపిణీ అయితే. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ రూల్ అయితే తీసుకొచ్చారు కాబట్టి రేపు జూలై నెల ఇవ్వనున్నటువంటి రేషన్ను, ఓకేనా, 26వ తారీఖు నుంచి, అంటే మనకు మొన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశారనమాట. 26వ తారీఖు నుంచి మనకు 1వ తారీఖు లోపల అంటే 30వ తారీఖు వరకు అయితే ఈ రేషన్ పంపిణీ వచ్చేసి ఎవరైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి పంపిణీ అయితే చేస్తారు. అది కూడా డోర్ డెలివరీ అయితే చేస్తారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా డోర్ డెలివరీ అయితే తీసుకోండి, మీరైతే అక్కడికి వెళ్ళైతే తీసుకోవద్దు రేషన్. ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్ అనమాట. సో మీరు ఈ యొక్క వృద్ధులు, దివ్యాంగులు, సో వీళ్ళందరూ కూడా 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళు, ఓకేనా. ఈ యొక్క 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోలేరనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రూల్ అనేది తీసుకొచ్చిందనమాట. సో ఇక ఈ రూల్ ప్రకారం ఈ యొక్క రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి అయితే రేషన్ ఇవ్వాలి. అది కూడా ఎప్పుడు, దానికి ముందు నెలలోనే 26వ తారీఖు నుంచి 30 అయితే 30, 31 అయితే 30 తారీఖు లోపల అయితే పంపిణీ చేస్తారనమాట. ఇక నార్మల్గా ఇంక రిమైనింగ్ వాళ్ళకి ప్రతి నెల కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ షాప్లో సరుకులు అయితే అందిస్తారు, ఓకేనా. 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు కావచ్చు, రిమైనింగ్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, సో వీళ్ళకైతే పర్టికులర్గా ఏజ్ అయితే మెన్షన్ చేయలేదు. రిమైనింగ్ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక రేపు నెల అంటే జూలై నెల రేషన్ ఒక నెల ముందే 26, 27, 28, 29, 30 తారీఖులు అయితే పంపిణీ చేస్తారు. ఇక రిమైనింగ్ వాళ్ళకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఈ ఉచిత రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు. బట్ వీళ్ళు మాత్రము రేషన్ షాప్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ రేషన్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మాత్రమే రేషన్ అయితే తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఈ యొక్క జూలై నెలకు సంబంధించి రేషన్ గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్పేశాను మీకు క్లియర్గా. సో ఇక దీని తర్వాత వచ్చేసి 1వ తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట. జూలై 1వ తారీఖున మీకు అందరికీ తెలిసిన విషయమే, రెగ్యులర్గా పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తుంటారు కదా రెగ్యులర్ పెన్షన్ లబ్ధిదారులకు. సో ఆ విధంగా 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది. 2 రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారండి, అంతకు మించి అయితే ఎక్కువ రోజులు పెన్షన్ పంపిణీ అయితే ఉండదు. సో ఇన్ కేస్ మీరు ఈ రేపు జూలై నెల 1వ తారీఖున 2వ తారీఖున 2 తారీఖుల్లో పెన్షన్ తీసుకోకపోయినట్లయితే ఇక వచ్చే నెలకే 2 నెలల పెన్షన్స్ కలిపితే తీసుకోవాల్సి ఉంటుంది, ఇంక వేరే ఆప్షనే లేదన్నమాట. అయితే ప్రజెంట్ మనకు రాష్ట్రంలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులు బదిలీలు అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళ యొక్క బదిలీలు అయిపోయాక, సో ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్త వాళ్ళు అయితే వస్తారు కదా, ఇక పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు సమస్యలు అయితే ఎదుర్కొంటారని ప్రభుత్వము ఇప్పుడు తాజాగా అప్డేట్ అయితే రిలీజ్ చేసింది. అంటే జూలై ఈ యొక్క 2025 నెల పెన్షన్ పంపిణీ పూర్తయ్యేంత వరకు బదిలీపై ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల రిలీవ్ను
వాళ్ళని రిలీవ్ చేయొద్దని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసేసేంత వరకు వాళ్ళకైతే ఈ యొక్క బదిలీలో రివీల్ చేయొద్దని స్పష్టం చేసి అయితే చెప్పిందనమాట. అప్పటి వరకు అయితే వాళ్ళైతే వెళ్ళరు. సో ఈ పెన్షన్స్ పంపిణీ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాళ్ళైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతారనమాట. ఓకేనా. సో ఇక మీకు ఈ యొక్క సెర్ఫ్ తీసుకొచ్చినటువంటి రూల్స్ ప్రకారమే మార్నింగు 6 నుంచి అంటే 6 గంటల నుంచి అయితే మీకు పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట 2 రోజుల పాటు. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు. సో రీసెంట్గా మనకు బోగస్ పెన్షన్స్ కింద చాలామందిని కూడా తొలగించడం అయితే జరిగింది. సో ఇక తొలగించేసిన వాళ్ళెవ్వరికీ కూడా పెన్షన్స్ అయితే ఇవ్వరన్నమాట. ఇక ఇదిలా పక్కన పెట్టినట్లయితే చాలామందికి ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ అంటే వితంతు పెన్షన్స్ కింద పెన్షన్ ఇస్తామనేది చెప్పారు. రాష్ట్రంలో 74,000 మంది అర్హులైతే ఉన్నారు. వీళ్ళకి సంబంధించి అర్హుల లిస్టు మొత్తం కూడా ప్రిపేర్ చేస్తున్నారు. బడ్జెట్ కూడా ప్రిపేర్ అయిపోయింది. బట్ ఏంటంటే 12వ తారీఖున విడుదల చేయవలసినటువంటి ఈ యొక్క స్పౌస్ పెన్షన్స్ను వాయిదా వేశారనమాట. ఓకేనా. సో అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి, సో రేపు రెగ్యులర్గా 1వ తారీఖున పెన్షన్స్ అయితే ఇస్తారు కదా, వాళ్ళతో పాటు మాకు కూడా కలిపి ఈ స్పౌస్ పెన్షన్స్ కింద ఇచ్చేటువంటి వితంతు పెన్షన్స్ కూడా ఇచ్చేస్తారా అని చాలామంది కూడా డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. ఇప్పుడు నేనైతే క్లియర్గా అయితే చెప్తాను ఇప్పుడు మీకు. సో నాకు తెలిసి అంటే నా అభిప్రాయం ప్రకారం, ఎందుకంటే ఈ పెన్షన్కు సంబంధించి అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి. ఎలిజిబుల్ లిస్ట్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ డబ్బులు మొత్తం కూడా పక్కాగా అయితే ఉన్నాయన్నమాట. అందుకొరకు నాకు తెలిసి రేపు 1వ తారీఖున వీళ్ళకైతే రెగ్యులర్ పెన్షన్స్ అయితే ఇస్తారు కదా, వాళ్ళతో పాటుగా వీళ్ళకి కూడా పంపిణీ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు అనమాట. అంటే ఖచ్చితంగా పంపిణీ చేస్తారని అయితే నేను చెప్పడం లేదు. మేబీ పంపిణీ అయితే చేయొచ్చని చెప్తూ ఉన్నాను. ఓకేనా. సో ఒకవేళ ఈ 1వ తారీఖున ఈ పెన్షన్ పంపిణీ ఉన్నట్లయితే మనకు 30వ తారీఖునే అప్డేట్ అయితే ఉంటుందన్నమాట. ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే వస్తుంది. ఎప్పటికప్పుడు నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను ఛానల్ నుంచి. మీరు లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికే వెళ్ళాలి. అక్కడ మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వరకు ఈ పెన్షన్లకు సంబంధించి క్లియర్ అనమాట. సో ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉచిత రేషన్ పంపిణీ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక ఇంకొక పథకం ఏంటంటే రేపు జూలై నెలలో వచ్చేటువంటి పథకము తల్లికి వందనం అనమాట. ఈ తల్లికి వందనంని ఆల్రెడీ కూడా మనకైతే స్టార్ట్ చేసేసారు. ఎవరికైతే ఈ యొక్క తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇంకా జమ కాలేదో వాళ్ళైతే ఫిర్యాదులు పెట్టుకోమని చెప్పారు. ఇక ఫిర్యాదులు పెట్టుకున్నటువంటి వాళ్ళు అర్హుల అనర్హుల అని వాళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట. 30వ తారీఖు లోపల ఎలిజిబుల్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఆ ఎలిజిబుల్ లిస్ట్ని బేస్ చేసుకొని 5వ తారీఖున, ఓకేనా, రేపు నెల 5వ తారీఖున వీళ్ళకి తిరిగి మరలా ఈ తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలండి, 15,000 కాదు, 13,000 రూపాయలని అకౌంట్లోకి అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మనకు 30వ తారీఖు లోపల అర్హుల లిస్ట్ అనేటువంటివి అయితే తీస్తారు. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన అమౌంట్ అయితే ఖాతాలకు జమ చేయడం అయితే జరుగుతుంది డీబీటీ విధానంలో. అది కూడా మీరు డీబీటీ విధానంలో నిధులు పొందాలంటే ఖచ్చితంగా కూడా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు, ఆధార్ సీడింగ్ ఇవన్నీ కూడా చేసి పెట్టుకో ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడికి ఇంకొక పథకం కూడా కంప్లీట్ అయితే అయింది. దాని గురించి కూడా చెప్పాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్లో అయితే వచ్చి అడగండి, నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి మనకు అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకాన్ని ఇప్పటికే మనకు 2 సార్లు అయితే వాయిదా వేశారు. ఫస్ట్ వచ్చేసి 20వ తారీఖున చెప్పారనమాట. 20వ తారీఖున రిలీజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి 28 అంటే ఇవాళ రోజున విడుదల చేస్తామని చెప్పారు. ఇది దేని మీద బేస్ చేసుకుంది, పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే జమ చేస్తారో ఆ పీఎం కిసాన్ నిధులు జమ చేసినప్పుడే దీన్ని కూడా జమ చేస్తామని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక పీఎం కిసాన్ నిధులు ఎప్పుడెప్పుడు జమ అవుతాయని మీరైతే వెయిట్ చేయాలన్నమాట. వాటితో పాటుగా అన్నదాత సుఖీభవ పథకం 5,000 రూపాయలు కూడా రిలీజ్ చేసేస్తారు. యాక్చువల్గా ఈ రోజునైతే చెప్పున్నారు, బట్ ఈరోజు కూడా జమ అయితే చేయలేదు. కొంత కొత్త సమాచారం అయితే వచ్చింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులందరూ కూడా ఈ యొక్క ఒక పని అయితే కంపల్సరీగా అయితే చేసుకోవాలి. ఇప్పటి వరకు 90% ఈకేవైసీ అయితే పూర్తయినట్లయితే చెప్తూ ఉన్నారనమాట. అవుట్ ఆఫ్ డేట్ పెట్టేస్తామని చెప్పారు కదా, అవుట్ ఆఫ్ డేట్ అయితే 90% అయితే పూర్తయిందని చెప్తున్నారు. ఇంకా రిమైనింగ్ మనకు ఒక 60,000 మంది కావచ్చు, 70,000 మంది అయితే ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా ఈకేవైసీ పూర్తి చేశాక ఈ పథకానికి సంబంధించిన నిధులైతే జమ చేసేందుకు అయితే చూస్తున్నారు. మ్యాక్సిమం మనకు నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లోనే జమ చేసే విధంగా అయితే చూస్తూ ఉన్నారనమాట. అయితే ఇప్పటి వరకు భూమిలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ నిధులు అనేటువంటివి జమ అవుతున్నాయన్నమాట. సో చాలామంది కూడా ఈ బీసీ కావచ్చు, అదేవిధంగా ఓసీ, ఎస్సీ, ఎస్టీలు, కౌలు రైతులు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కూడా
కౌలు గుర్తింపు కార్డు అయితే పొందాలని ప్రభుత్వం ఈ యొక్క రూల్ అయితే తీసుకొచ్చింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం అండ్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏటా మనకు 20,000 రూపాయలు అయితే అందిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 90% ఈ కేవైసీ అయితే పూర్తయింది. భూమి లేనటువంటి ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు అయితే పొందాలని చెప్తూ ఉన్నారనమాట. ఈ కౌలు గుర్తింపు కార్డు ఎక్కడ పొందాలంటే మీరు ఏం చేయాలంటే ఈ పంటలో నమోదైతే అవ్వాలని సూచించారు. ఈ పంటలో నమోదు అవ్వాలంటే మీరు ఖచ్చితంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. రైతు భరోసా సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి, ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి అధికారిని సంప్రదించినట్లయితే వాళ్ళు మీకు ఈ పంటలో నమోదైతే చేస్తారనమాట. దాని తర్వాత మీకు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అయితే వస్తుంది, కౌలు గుర్తింపు కార్డు. ఓకేనా, అంటే మేము కౌలు రైతులం అన్నట్టుగా మీకు ఒక గుర్తింపు కార్డు అయితే ఇస్తారనమాట. సొంత భూమి కలిగినటువంటి డీ పట్టాదారులు కావచ్చు, అసైన్డ్ ఈనాం భూములు కలిగినటువంటి రైతులకు ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుందని చెప్తూ ఉన్నారు. వారు రెవెన్యూ అధికారిని సంప్రదించాలని కూడా సూచించడం జరిగిందనమాట. ఓకేనా, ఈ ఒక్క పని అయితే మీరైతే కంప్లీట్ చేసుకోండి. భూమి లేనటువంటి వాళ్ళకు కూడా ఈ పథకాల ద్వారా వచ్చేటువంటి నిధులు అయితే వర్తింప చేస్తామని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఒకసారి వెళ్ళి సంప్రదించండి అధికారుల దగ్గరికి. దీన్ని కూడా మనకి నెక్స్ట్ మంత్లో అనేది విడుదల చేసేస్తారనమాట ఖచ్చితంగా కూడా. ఈ విధంగా అయితే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి మనకు కొత్త రేషన్ కార్డ్స్, దాని తర్వాత కొత్త పెన్షన్స్. ఓకేనా, ఈ కొత్త రేషన్ కార్డ్స్ కూడా మ్యాక్సిమం ప్రింట్ అయినంత వరకు రేపు నెలలోనే పంపిణీ చేసేందుకైతే చూస్తూ ఉన్నారనమాట. నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఛానల్ నుంచి అయితే అందజేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసండి. ఇప్పటికే వీడియో అయితే కొంచెం లెంత్ అయితే అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.